పడతా అర్జెంట్ తీసే పెట్టుకుంటున్నావు అంతే. సంకనా పోయినప్పుడు వ్యాపారం అంతేగా అంతవా ఏంటి ఆ బట్టలు కవర్లు ఇవన్నీ కలిపా ఈ కవర్ అట్లాంటివన్నీ ఏరుకొని వచ్చుకొని పెట్టమంతవా ఇంకొచ్చింది రేపు నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అది ఏం చేస్తున్నావు నువ్వు ఏమే ఇక్కడ ఈ పని ఏంటి? నీ పని ఏంటి? నీ పని ఏంటి ఇక్కడ? నీ పని ఏమి? అది ఏంటి ఇక్కడ? నీ పని ఏమి? నా పని ఏమి? అక్కడ కుట్టుంది అక్కడ నాది. యాడా నీ కొట్టాడుంటే చక్కగా నడుచుకుంటా నీ కుట్టుకాలి. నీ కొట్టాడుంటే చక్కగా నడుచుకుంటా నీ కుట్టుకాలి. ఎందుకు అవుతున్నావు? ఇక్కడ నువ్వు ఎడడం ఏంటి? నువ్వు పెడతావేడా? పెట్టదా? నువ్వు పెడతావేడా? పెట్టాం కదా. ఆడ పెట్టినావు కదా, నువ్వు ఈడ పెట్టలే కదా. ఎట్టపోతే మళ్ళీ ఇంక వేరే వాళ్ళు పెట్టుకుంటారు. దేనికంటే నా దెబ్బ తీయడానికి, నిన్ను నా వ్యాపారం దెబ్బ తీయడానికి. నీ వ్యాపారమా? మరి ఏంటి? ఏ వ్యాపారం? నా వ్యాపారం కదా. అది ఇస్త్రీ కొట్టు కాదు నాది. ఇదేం కొట్టు? ఇస్త్రీ కొట్టే మళ్ళీ రెండు ఇస్త్రీ కొట్లే కదా. ఏడిది కరెంట్, ఏది యాది కరెంటు? కరెంట్ ఇచ్చుకుంటావు, డబ్బులు కనెక్షన్ ఇవ్వలేదు, ఇప్పించుకుంటావు. బట్టలు ఆయన జతకాంచేస్తున్నావు ఎవరు? నువ్వు. యాజత కాటనా, సిల్కా, లేకపోతే కాటన్ షర్టు ప్యాంటా, లేకపోతే షర్టు ప్యాంటు బనీనా? షర్ట్ ఒకటి ఎంత చేస్తున్నావు? షర్టు 3 రూపాయలు చేస్తాను. అద్రోప్ చేయకూడదా? నా ఇష్టం అది. నువ్వెంత చేస్తాను? నువ్వెంత చేస్తాను? అద్రోప్ చేయకూడదు. నువ్వెంత చేస్తాను? ఎంత చేయడం పెట్టి తెలదా నీకు? నువ్వు ఎంత చేస్తున్నావు? తెలదా స్వామి? నాకు తెలీదు. నేను పక్కన వ్యాపారం గురించి పట్టించుకోను. నా వ్యాపారమే నాకు ముఖ్యం. అది యువతలు ఎలా పోయినా పర్లేదు. పోతే నడు రోడ్లో పడిన అడక తిని, పోతే నడు రోడ్లో పడిన అడక తిని పోయినా పర్లేదు. బాగుపడిపో. నేను బాగుండాల. అదే మళ్ళీ ఆ స్వార్థం ఉంటే కష్టం అబ్బా. తీసే నువ్వు పక్కన గాలి తగల ఐరన్ నీటికి రాల. ఏడు గాలికి ఐరన్ కి సంబంధం లేదు. గాలి తగులుతేనే గుడ్డ బట్ట పైకి లేస్తుంది. ఏడిది గాలి తగిలితే గుడ్డ పైకి లేని గాలి పెట్టి పడిపోద్ది, కాలిపోద్ది, సరిపోద్ది. ఇదేం పెట్టారు? కరెంట్ కాదు, నా బొగ్గులు పెట్టి. నీ బొగ్గు నువ్వు అప్డేట్ కాలే, నాది ఎలక్ట్రానిక్. నువ్వు బొగ్గులో ఉన్నావు. బొగ్గు ట్రైన్ కి ఎలక్ట్రిక్ ట్రైన్ కి తేరే. నేను బుల్లెట్ ట్రైన్ టైపు, నువ్వు బొగ్గు ట్రైన్ టైపు. బొగ్గు ట్రైన్ లో నిదానంగా పో, బుల్లెట్ ట్రైన్ తో పోటీ పడాలని చూడొద్దు కదా. ఇప్పుడు వచ్చింది బుల్లెట్ ట్రైన్. ఒకప్పుడు ఏ ట్రైన్ కి వెళ్ళేది? ఒకప్పుడు బొగ్గు ట్రైన్. ఇప్పుడు బొగ్గు ట్రైన్ ఎవరైనా ఒకసారి సరేనా? అప్పుడు కాబట్టి బొగ్గులు, అప్పుడు ఏ ట్రైన్, అప్పుడు బొగ్గులు. అది చూసిన బుల్లెట్ ట్రైన్ అన్నారు. ఇప్పుడు జనాలు బొగ్గు ట్రైన్ ఎక్కుతారా, బుల్లెట్ ట్రైన్ ఎక్కుతారా? చెప్పమంటావా? ఇప్పుడు నేను అడిగిందని చెప్పు, బొగ్గు ట్రైన్ ఎక్కుతారా, బుల్లెట్ ట్రైన్ ఎక్కుతారా? బొగ్గు ట్రైన్ ఎక్కడ ఉన్నాయి మళ్ళీ? అట్లా నీది షాప్ ఎందుకుంది? ఏ షాప్ తీసేయాల బొగ్గు? ఏ షాప్ తీసేయాల బొగ్గు ట్రైన్ ఎట్లా వెళ్ళిపోయిందో నీ బొగ్గు వ్యాపారం కూడా తీసిపడి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎట్లా, ఇప్పుడు నాది వచ్చింది టైము, నేను చేసుకుంటాను. నీకు చెప్తా, నీకున్న కస్టమర్లు నువ్వు తీసుకో, నా కస్టమర్లు నేను తీసుకుంటా. ఎంత? ఏది జత 8 రూపాయలు. ఏమి జతకి ఎంత రూపాయలు తీసుకుంటున్నావా? 5 రూపాయలు తీసుకుంటా. నీకేటి ఇప్పుడు నీకు అర్థం బొగ్గులు కొనాలా చేయాలి. అక్కడ ఇంకొక బొగ్గులుగానే బొగ్గు అట్లా బొగ్గు కొనలేక ట్రైన్లు మూత పడినాయి. నువ్వు కూడా బొగ్గు కొనలేక కాబట్టి నీ షాప్ మూత వేసుకో. నాది ఎలక్ట్రానిక్ సంబంధించింది, కరెంట్ ప్లగ్ పెట్టిస్తాను. ఎక్కడ ప్లగ్ ఇచ్చావు? వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? నీకు ఎవరితో కరెంట్? ఎవరు? నీకు ఎవరినో అడుగుతా. కరెంట్ ఉత్పత్తి చేస్తా. ఎవరో? నేనే. కరెంట్ ఉత్పత్తి చేస్తా. ఎవరో? నేనే. అంత సినిమా లేదు. ఏది ఏది నాకు అర్థం చెప్తాడు, నేను చెప్తాడు. చెప్తావు నీకు పక్కన వాళ్ళ వ్యాపారం గురించి మాట్లాడే అధికారం నీకు లేదు, నీకు హక్కు లేదు. నీ వరకు ఎంతో చూసుకోపోయి నీ పని ఎక్కడ పెట్టుకో. ఎక్కడ ఎక్కడ 70 కిలోమీటర్ల పక్క ఎక్కడో నాకు అనవసరం. ఇప్పుడు కిరాణా అంగళ్ళు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, వాళ్ళు ఒకటే చోటు లేవా? ఒకటే చోటు లేవా? హోటల్ ఒకటే చోటు లేవా? మా లేరు అంటే నా వ్యాపారం దెబ్బతినే చూస్తాము. నువ్వు దెబ్బ తింటాందే, నువ్వు ఎట్లా చేసుకోవాలనేది నీ తెలివితేటలతో నువ్వు చేసుకో. నేను 8 రూపాయలు పెట్టుకున్నావు, నువ్వు ఎంత పెట్టుకున్నావు? నువ్వెంత పెట్టుకున్నావు? నా ఊసి నీకెందుకు అంత? నా ఊసి నీకెందుకు? నాకు అర్థమవుతుంది. 5 రూపాయలు చేసేయాలి. నీకేంటి బొగ్గు కొని తేవాలి నువ్వు? బొగ్గుతో పని లేదు, మనంతా ఎలక్ట్రానిక్ సంబంధించి. నాకే నీతో వాదిచ్చే టైము ఇవన్నీ లేవు. నాకెంతున్నా ఐరన్ చేసుకున్నానా, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, కాలనీలో అందరితో మంచిగా ఉన్నానా, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, కాలనీలో అందరితో మంచిగా ఉన్నానా. ఇది నా పాలసీ. నువ్వు ఇంకా షాప్ పెట్టగా నువ్వు 4 రోజులు షాప్ పెట్టగా, అందుకు ఈ షాప్ 4 రోజులు పెట్టలే కాబట్టి జనాలు ఇబ్బంది పడతారు. జనాలు ఇబ్బంది పెట్టకుండా నీ ఫోన్ నెంబర్ రాసుకున్నాను. ఫోన్ చేస్తారు, బట్టలకి వెళ్ళి సాయంత్రం నంబర్ మార్చినాను కదా.
లాస్ట్ లో రుద్దినాను ఎక్కడ ఆడ నీది 6-8 చేసినాను ఫోన్లని వేరే వాళ్ళకి పోతాంటే 6-8 చేసినాను ఫోన్లని వేరే వాళ్ళకి పోతాంటే ఏమి ఎందుకు అందుకే ఫోన్ రావట్లేదు అయితే మార్చేసిన నేను అయితే ఇలాగ నా చెడగొట్టాను నా బేరం చెడిగిపోతుంది నీ వల్ల సగం నాశనం చేస్తాను నువ్వు నా తెలియకొడతావు నీకు వచ్చి ఇస్త్రీ సంగతి నీకు వచ్చా ఇస్త్రీ అదేంటి అది వచ్చి అలా చేస్తారు ఎవరన్నా ఏడు స్వామి అలా చేస్తారు ఎవరన్నా ఏమి ఏడుతుంది ఈ షర్ట్ ఇది ఇదే మడతా షర్ట్ మడత ఇది లాగే చేస్తారు ఇస్త్రీ ఇదే మడతా అర్జెంట్ తీసేసి అంటే గలాట్లు జరుగుతాయి ఎందుకు నువ్వు వేరే షాప్లకి ఏళ్ళు పెట్టడము నువ్వు తల దూర్చడము చేస్తే అది చాలా పరిణామము వేరే పోతుంది నువ్వు చెప్పొద్దు నేను ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు ఆడ 3 కిలోమీటర్లు లాభకు పెట్టుకో నువ్వు ఫస్ట్ నుంచి ఇక్కడ పెడతాను ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్తున్నా ఫస్ట్ చెప్పలేదు అర్థమైంది ఈ మధ్య డెవలప్మెంట్ ఈ మధ్య నువ్వు ఎట్లా వచ్చినావు ఈ మధ్య నేను అట్లే వచ్చినాను ఈ మధ్య రాడు నువ్వు ఇప్పుడు అట్టావు ఇప్పుడు ఎట్టావు నువ్వు అట్టే కష్టపడ లాగేసుకుందాం నువ్వు నీ కష్టపడి తగ్గించుకొని నమ్మరా నమ్మించుకుని ఉంది ఎక్కడ రూపాయి తగ్గితే వాళ్ళకి వెళ్ళిపోతారు నేను 2 రోజులే 3 రోజులు చెప్తేస్తా ఎవరు నువ్వు అలా కనిపించలేదు నాకు కొడుతున్నావు సాగు కొడుతాను నాకు ఎవరు నువ్వే నీకు ఇంకోటి తెలిసి చెప్పు 8 రూపాయలు పెట్టి ఇప్పుడు నేను ఇది చేస్తా నీకు ఏంటి 5 రూపాయలు చేస్తావు నీకు ఏడు సేపు కొనలా చెయ్యాలి అంతరే పోతావు నేను అలా కాదు నాకు అలా ఇచ్చు అక్కడ చేసుకుంటా ఇస్త్రీ నేను చేసుకుని తిరగవచ్చు నేను ఈ వృత్తిలోకి దిగేసిన ఎవరు 300 సంవత్సరాలు నేను ఈ వృత్తిలోనే ఉంటా ఎక్కడ ఇక్కడే ఇప్పుడు నీకు వచ్చే చేయడు ఇస్త్రీ అదే నీకు రాందే టచ్ చేస్తానా రాందే చేస్తానా ఏది ఎక్క చేస్తాను ఇదే ఏడియా ఏడు చేస్తాను ఇస్త్రీ ఇస్త్రీ అంటే ఏంది ఎక్కడ చేస్తాను ఇస్త్రీ చెప్పు ఒకసారి ఇస్త్రీ అదే చెప్పు ఏం చెప్పండి ఎలా చెయ్యి ఎలా చెయ్యి ఆయన తెలియకూడదు నీకు ఇష్ట సంగతి వచ్చా నీకు ఆయన తెలియకూడదు నీకు ఇష్ట సంగతి వచ్చా నీకు ఎవరు నీకు అదేమన్నా తెలుసా చీరల చేయాలి తెలుసా జీన్ పెండాలు చేయాలి తెలుసా కాటన్ షర్టలు చేయాలి తెలుసు నీకు తెలుసా తోరా చేయాలి తెలుసు నీకు తెలుసా తెలిసిన కాబట్టి పెట్టుకోవాలి కొట్టు మళ్ళీ తెలిసి చేసుకో నీకు తెలుసు కాబట్టి ఆడపై చేసుకో నాకు తెలియదు కాబట్టి నాకు రాదు కాబట్టి నేను 5 రూపాయలు చేస్తాను నీకు వచ్చి 10 రూపాయలు చేస్తాను తమాషా ఏటి పని ఏటా అర్థం అవట్లేదు దెబ్బకోవడం సూత్రం పెట్టి నువ్వు ఇప్పుడు ఒక్క నిమిషం తీసేసి ఆడ పెట్టుకోవాలి నీ షాప్ లో పెట్టుకుందా తీసేసి ఆడ పెట్టుకోవాలి నీ షాప్ లో పెట్టుకుందా నీ షాప్ లో పెట్టుకుందా నీ షాప్ లో పెట్టుకుందా నా షాప్ పెట్టుకో నీ షాప్ లో షాప్ నువ్వే కట్టుకుంటావు నేనేమైపోవాలి అయితే వెళ్ళిపో ఎడకే నువ్వు ఇప్పుడు ఇటు తీసేమన్నావు ఆడ పెట్టుకుంటా ఎందుకు నాకు వ్యాపారం జరగలేదు నా కడుపుకి నష్టపోయిన పర్లేదు నువ్వు ఈడ కాకపోతే నువ్వు ఈడ కాకపోతే మీ ఇంటికాడ చేసుకుంటావు ఇంటికా చేసుకున్నా ఇంటికాడ వేరు అంటే నువ్వు 2 చోట్ల లాభం ఉండొచ్చు కానీ నేను మాత్రం సరే నువ్వు పొద్దున్న చేసుకుని నేను రాత్రి చేసుకుంటా అదే షాప్ రాత్రి చేసుకో ఆ షాప్ లో బట్టలు తేడా నీకు ఏ బట్టల గురించి ఇక్కడ ఎందుకు ఎట్టేవని అడుగుతాను కరెంట్ ఏది నీకు కరెంట్ ఎవరు ఇచ్చారు నీకు కరెంట్ వస్తుంది నిదానంగా ఎక్కడి నుంచి వస్తుంది కరెంట్ ఏది కరెంట్ ఏది ప్లగ్ ఎక్కడ పెట్టావు ప్లగ్ ఏడికి ఇలాగే మోసం చేస్తాం జనాలు అయితే 8 రూపాయలు గుట్టగా అంతనవా జతకి 8 రూపాయలు చేయించుకుంటారు అంతనవా ఇక అంత గిరి లేరు ఇక్కడ ఉన్నారో లేదో చూద్దు ఆల్రెడీ బాగుండాలి 20 జతలు వచ్చినాయి ఏవి చేస్తున్నాను కదా ఎక్కడున్నాయి లాస్ట్ షర్ట్ ఇక్కడ నీ పని పాటలేదు నీ లెక్క అందరు ఉండరు నీ పని చూసుకో నా పని లేపడం పెట్టి నాకు అర్థమవుతలేదు నా కొట్టు అక్కడ ఉండదు కొట్టాడు అంటే నువ్వు అడిగో ఈడేందుకు గాలి తిరుగుతాను చూసాను ఎవరు ఇక్కడ చేస్తాను ఇష్టం చెప్పాను పారు వచ్చాను ఎవరని చెప్పేసి నువ్వు నీకు రాంది ఎందుకు పెట్టెట్టేవో నాకు అర్థమవుతలేదు నీ రాంది ఎందుకు నీకు వచ్చి అసలు ఏ బట్ట ఎలా చేయాలి తెలుసా నేను తిన్నాను కానీ తినేసాను కానీ ఏ బట్టలు వస్తే నీకు తెలుసా ఏ బట్టకైనా మంటగాల ఏ బట్టకైనా వేడి కాల ఎంత వేడి కావాలో తెలుసా వేడే కావాలంటారు ఎంత బట్టకైనా వేడి కావాలంటారు సిల్క్ 30 కావాల సిల్క్ 30 కావాల కాటన్ 40 కావాల జీన్స్ ప్యాంట్కి 60 కావాల పెట్టి కాలిపోయి పోతాయి సరిపోతాయి సంకనాకి కానీ మీటర్ చూడు చెప్పు ఏ మీటర్ కాటన్ అది సిల్క్ అది జీన్స్ అది ఇవన్నీ ఉంటాయి చూసాను అందుకే అంత నీకు ఎక్కడ తెచ్చే పెట్టిలాగా ఉంది ఏం పెట్టిది చెంపలు పెట్టుకో ప్లగ్ ఆన్ చేసి తెలుస్తుంది చెంపలు పెట్టుకో ప్లగ్ ఆన్ చేసి తెలుస్తుంది తక్కువ వచ్చేస్తుంది అన్న ఇవన్నీ వద్దు నువ్వు ఇక్కడ నుంచి షర్ట్ ఐరన్ అయిపోయింది ఇక్కడ తీసి వెళ్ళిపో తమశాస్త్రం పెట్టే నాకు శాస్త్రాన్ని వచ్చి చేస్తున్నావు నువ్వు ఇస్త్రీ తమశాస్త్రం పెట్టినా నువ్వే నీదే రాజ్యమా మరి రాజ్యం ఏంటి
నేను చేస్తాను ఇస్త్రీ, నీదే రాజ్యమా? నేను చేస్తాను కదా ఇస్త్రీ. ఆయన నువ్వు వచ్చేయడం ఏంటో అర్థం అంటే నీవు రాదు ఇస్త్రీ ఎలా పెట్టుకుంటున్నావు అంతే. సంకనా పోయిన పడిన వ్యాపారం, సంకనా పోయిన పడిన వ్యాపారం అంతేగా అంతేగా. నా వ్యాపారం సంకనా పోయినా పర్లేదు. అయితే అయితే ఏంటైతే నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేముంది? నాకు నువ్వు ఆలోచించు అబ్బా, తీసే. నువ్వు చెప్తాడు నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు, ఎక్కువ చేయలేవు అని చెప్పి నీకు హెల్ప్ చేద్దామని చెప్పి నేను దీంట్లోకి దిగిన. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు 10 జతలు తీసుకో, నేను ఒక 30 జతలు చేస్తా. హలో, నెలకి నువ్వు 3 రూపాయలు సంపాదించుకో, నేను 3000 రూపాయలు సంపాదించుకో. నా కడుపు పట్టుకో. నీ కడుపు ఎడగొట్టే ఇప్పుడు గుద్దుతున్నాయి ఇట్లా కడుపు. అలాగంటారా? మా కడుపు కొట్టాలంటే 15 రూపాయలు చేస్తాను, నువ్వు 8 రూపాయలు అంటాను. అది కడుపు పట్టు కాదా? 8 కదా 5 2 రూపాయలు చెయ్యి నీకే, 2 రూపాయలు చెయ్యి నీకేంటి, నీకేం పావు. రేపు వస్తావు ఫోన్ 2 రూపాయలు చేస్తాడు, 3 రూపాయలు చేసుకో, 5 రూపాయలు చేసి అని చెప్తారు. అప్పుడు నిన్న అదే రేట్ అడుగుతాను. అడగరా మరి? నువ్వు చేయనని చెప్పు. ఎందుకు? నీకు వ్యాపారం పోయినట్టుగా ఇంకా అదే రేటుగా చేసుకో. వ్యాపారం ఇక్కడ సంకనాకు పోయినా ఆయన నువ్వు ఎత్తులేకవా ఏమి ఇక్కడ తీసి ఇస్త్రీ పెట్టి ఇప్పుడు కొనుక్కున్నాను, డబ్బులు ఎవరు ఇస్తారు? కొనుక్కొని తీసే, కొనుక్కుంటే మాని ఇంటికాడ చేసుకో. నా కొద్దిగా ఇక్కడే చేయాలి, ఇంటికాడ పెట్టుకొని వ్యాపారం చేసుకోమంటావా? అబ్బా నా కొనుక్కొచ్చేస్తావా, నిబ్బం పెట్టేస్తావా? ఎక్కువ 5 రూపాయలు చేసేస్తావు జతకే అంత వెళ్ళిపోతావు. నువ్వు చేసుకొని వెళ్ళిపోతావు, నువ్వు 3 చేసుకొని వెళ్ళిపోతావు. ఇంక రేపు కనబడవు. కాని వాళ్ళు పిలిచి ఏంటమ్మా అతను జతక 5 రూపాయలు చేసాడు, నువ్వు చేయడానికి నీకేంటి నొప్పు అని అంటారు. వీణేమైపోవాలి. సరే అమ్మగారు, నేను అదే రెడీగా చేస్తాను, నువ్వు చేయాలి. ఎలా చేస్తాను? నేను జంకరాలే బొగ్గులు. బొగ్గులు ఎంత తెలుసా? 1200 బొగ్గులు. 1200 బొగ్గులు అయ్యా. కరెంట్ అవును, కరెంట్ అంతా నువ్వు కరెంట్ ఏది? కరెంట్ వస్తుంది పెట్టింది కదా. ఎక్కడ ఉంది? ఇదోడు కాదు పెట్టి. ఎవరు రోజు నాకు వద్దు, నేను కొనుక్కోవాలి సొంతంగా. నేను కొనుక్కొని చెప్పు తీసుకుంటా. కరెంట్ ఏదబ్బా, కరెంట్ లేక బొగ్గులు కొనుక్కొని చేయలేదు. 1200 మూట నీకైతే నువ్వు మూట 1200. ఇలా తెచ్చేస్తావు. మూట 1200. మూట 1200 అంటే ఓ మూట ఎంత వస్తుంది? 3 ఏళ్ళు వస్తుంది. 3 సంవత్సరాలు. 4 సంవత్సరాలు వస్తుంది. 4 సంవత్సరాలు వస్తుంది. అవునా? 4 సంవత్సరాలు మేలే కదా. చేసి పెట్టి ఏది తెలుసు కదా, చూసినా కదా. చూడు ఒకసారి ఇచ్చి చూడు స్వామి వచ్చి. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తాండే విషయం ఏం తెలుసా? నువ్వు బొగ్గు వాడుతున్నావు. బొగ్గు అవసరం లేదు, నువ్వు చిత్తుకాయతాలు మంట కదా. నేను చెప్పేది నీకు ఐడియా ఇస్తాను. నువ్వు బొగ్గులు 1200 అవుతుంది అంట. బొగ్గులు అవసరం లేదు. చెత్తకుప్పలు కాడిపోయి నువ్వు కవర్లు బట్టలు అవి ఏరుకొచ్చుకొని ఆ దీంట్లోకి పెట్టేసుకున్నావు, వంట పెట్టినావంటే అది కూడా అట్లాంటివన్నీ ఏరుకొని వచ్చుకొని నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళిపోయి ఇంకా బుర్ర పాడైపోయింది నీకు. అవి అంటుకోవా? ఏటి మాట్లాడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. ఎటు మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? చెత్త ఎట్టు మంట ఎట్టు ఏది అది ఇస్త్రీ కొనుక్కుంటున్నావు, ఏడనుకుంటున్నావు, బట్టలు కొనుక్కుంటున్నావు, ఒక్కో సెట్ ఎంత తెలిసిన అక్కడ ఇస్త్రీ ఎంత తెలుసా? 10,000 వస్తాయి బట్టలు. 10,000 షర్ట్ 8,000, ప్యాంటు 8,000 వస్తుంది. చీప్. నా దగ్గరకు వచ్చేది ఒక షర్ట్ 45,000, ప్యాంటు 75,000. అది సంగనా పోవడానికి, అది సంగనా పోవడానికి బట్టలు. ఎవరు దీమ చేస్తావా అని తీయు దాతి నా వ్యాపారం పాము కొట్టేసి నన్ను ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు తీస్తే నాకు ఆధారం ఏమి? నువ్వు తీసి అబ్బాయి పని చేసుకో. నాకే ఎందుకు, నా పని ఎందుకు చేయడు? ఏ పని చేసే పోయి కదా నాకెందుకు చేయడు? నాకు వచ్చింది ఈ పనే, నాకు వేరే పని రాదు. నాకు వేరే పని రాదు. నీ దీంట్లోనే నమ్ముకున్నా, దీంట్లోనే జీవనం సాగిస్తాను. మరి ఎక్కడ ఉన్నావైతే ఇంట్లో పట్టి ఏం చేయలేదు మరి. అందుకే రోజు తిరుగుతున్నావు. ఎలా చేస్తాను, ఇస్త్రీ ఎలా చేస్తాను, ప్యాంట్ ఎలా చేస్తాను, షర్ట్ ఎలా చేస్తాను. నీకు మంచిదే కదా, చెప్పుకో. ఇట్లా మావాడే ఇంకో షాప్ పెట్టుకున్నాడు. చెప్పను, చెప్పే పని నాకు లేదు. తీసి అర్జెంట్గా ఇప్పుడు నేను షాప్ తీసేయాలంటే ఏడ పెట్టుకో. మళ్ళా సరే నాకు బస్ స్టాండ్ ముందర ఇప్పి ఒక 5 సెంట్లు పెట్టుకుంటా. 5 సెంట్లు ఇచ్చి మీరు పెట్టుకోవడానికి 5 సెంట్లు కావాలా? ఇల్లు కట్టుకోవడం కాదేటే, ఇల్లు కట్టుకోవడానికి అడుగు ఇస్తాను. 20 సెంట్లు ఇస్తావు నీకైతే. నువ్వు రాజు పెట్టు కదా, అలాగే మాట్లాడుతూ ఈ తెరగ్గా రాలేదే. 5 సెంట్లు 20 సెంట్లు 10 సెంట్లు నువ్వేది చెప్తాను ఆడబెట్టుకు పెట్టుకొని. స్వామి నేను ఈడే పెడతా, నీకు పోటీగానే పెడతా. నువ్వన్నా నేనన్నా రోడ్డు పడాల. నువ్వెందుకు చేయాలా అర్థమట్లేదు నా గురించి. ఎవరో రోడ్డు పడాల. ఎందుకు రోడ్డు? నాకి పోటీ, నీకు నా పోటీ ఏంటి? నీకు వచ్చేసా? ఎవరు వచ్చు? ఏడొచ్చు. ఏం చెప్పాలా? పక్కొచ్చు. చెప్పు. ఏటి రాదు నీకు, ఒక చేయడం కూడా రాదు నీకు. ఈ తొవ్వుడు ఎలా మాట్లాడతా తెలదు. ఈ షర్ట్ ఎలా మాట్లాడతా తిరిగా చేస్తాను. ఇలాగ చేతుడు ముందర చేస్తే ప్రింట్ పోతుంది. ముందర చేస్తే ప్రింట్ పోతుంది. ప్రింట్ కాదు ఇది, ప్రింట్ చేసిన కాదు. షర్ట్ కాదు. మాకు తెలుసు ఏ బట్టలు చేయాలో. ఏ బట్టలు రావు చేయడం రాదు, మరి పైపచ్చి మరి మాట్లాడాలి. ఏ బట్టలు రావు చేయడం రాదు, మరి పైపచ్చి మరి మాట్లాడడానికి వచ్చాడు. మళ్ళీ పెట్టు ఒకటే, మళ్ళీ అరణ పెట్టాట, మళ్ళీ దీని దుప్పట ఒకటే. నువ్వు వెళ్తే వెళ్ళు,
వెళ్ళిపో బయటికి వెళ్ళిపో. పెద్ద మనుషులు పిలుచుకొని వచ్చి మాట్లాడాలి. పెద్ద మనిషి కాకపోతే ఎవరు వచ్చి పర్వాలేదు తీసుకుంటారా? నేను మాట్లాడుతాను, తీసుకుంటారా? నువ్వు తీసి అర్జెంట్ ఇక్కడ షాప్ తీసేయమంటావా? షాప్ ఇక్కడ తీసే నువ్వు. ఇది షాప్ తీసేయాలా? ఈ షాప్ ఇది తీయు. షాప్ తీసేయాలా? ఆ షాప్ కాదు తీసే అంటాను, ఇక్కడ తీసి. నా ఆధారం తిండి ఎట్లా తింటాను? బోల్ పనులు ఉంటాయి. నా పని మీద నాకు బొక్కటని చూస్తాడు బాబు, నువ్వు వీటి బాబు ఇలాంటి. నా పని మీద నాకు బొక్కటని చూస్తాడు బాబు, నువ్వు వీటి బాబు ఇలాంటి. నాకు బొక్కటంగా చూస్తా పెట్టా నువ్వు ప్రతిసారి. నాకు అర్థమవట్లేదు. ఇస్త్రీ అంత అదే జీవితంలో బాగుపడదామని అనుకుంటా. ఎవరు నువ్వా? బాగుపడి ఇయ్యాడు బాగుపడతావు. జీవితంలో నాకు ఏ పని రాక ఏది రాక నాకు నేను చూసి అదొకటి నేర్చుకున్నా. అది కూడా గుర్రముక్కలు అమ్మిసుకో, గుర్రముక్క రోజులు అమ్మిసుకో, గుర్రముక్కలు అమ్మిసుకో, గుర్రముక్క రోజులు అమ్మిసుకో. పని చేసుకో, తెచ్చి మళ్ళీ తేరగా ఉన్నామని చెప్పేసి తెచ్చి పెట్టేస్తాను ఇస్తే. ఆయన కొంచెం భోజనం చేస్తాను కూర్చొని ఖాళీగా చెప్పేసి అని చెప్తే ఇక్కడ అమ్మగారు అడిగేసి నీకు పెట్టుకుంటే ఇక్కడ. నేను అమ్మగారు ఎవరిని అడగల? నేను అవసరమే ఎవరు పర్మిషన్ నాకెందుకు? నువ్వు ఎవరు నన్ను అడిగి పెట్టినావాడా? నా పర్మిషన్ తీసుకున్నావా? ఎవరిని? నాది. నేనేం కొడుతాను మళ్ళా? నీకే సంబంధం? నీకే సంబంధం? నీకే సంబంధం? అక్కడ కొట్టుంది, నాకు నీకు జాగా ఉందా? నాపతి వచ్చేస్తావా? ఏడిది డబ్బులు కట్టాలి ఇప్పుడు దీనికి. కట్టుకోబా, నాకెందుకు? డబ్బు కట్టుకుంటా, కట్టుకోకపోతే నాకెందుకు? సరేలే, ఓకే తీసే. నేను నీ షాప్ లోనే పెట్టుకుంటా. ఎవరా? నీ షాప్ లోనే. నేను తీసేస్తాను షాపు, నువ్వు పెట్టుకో. వెళ్ళిపోతాం కదా రాత్రికి, ఆ పెట్టుకో, రాత్రి పూట పెట్టుకో. దొంగలు కూడా వస్తారు నిన్ను. అప్పు సరిపడి రాత్రి షాప్ స్వామి నువ్వే స్వామి నువ్వే వెళ్ళు. ఏంటిది నాకైతే అర్థం త్వరగా పాడైపోయింది. చూసి ఆనందపడతావు? ఆనందం కాదు, ఇక్కడ నా కడుపు మండిపోతుంది. ఇక్కడ నువ్వు నాన్న చేయడం బట్టి, నువ్వు ఇష్టపడి తీసుకొచ్చి చేయడం బట్టి 10 రూపాయలు చేయడం, రూపాయలు చేయడం, 30 చేయడం. ఏంటిది? నేను వ్యాపారం కూతున్నావు లేకపోతే ఏంటి? రోడ్డు మీద చిల్లర వ్యాపారం కూతున్నావా? పచ్చిమిరపకాయలు అయ్యి రూపాయలు 3 రూపాయలకు ఇవ్వడానికి ఎలా కనపడుతుంది కంటికి? నువ్వు పని చేసుకోవద్దా? పెద్ద వ్యాపారం చిన్న వ్యాపారం అనే రేట్ అంటూ ఉంటుంది. ఎంత పెట్టమంటావు రేటు? నీకెందుకు అంటాను? నీకంటే ఎక్కువ పెడతా. నీకెందుకు? నేను 30 రూపాయలు పెడతా. 50 పెట్టుకో, అవి 100 ఎట్టుకో. నాకు అనవసరం. ఇక్కడ తీసి అక్కడ ఎట్టుకో, ఎట్టుకో. వెళ్ళు పెట్టు. రా నువ్వు రా. ఓపెనింగ్ ఎందుకు? ఓపెనింగ్ తక్కువ నాకు వద్దు, వెళ్ళిపో. ఇదట ఇచ్చేత నా పని అంతా వేస్ట్ చేసేసి ఇక్కడ నుంచి చూస్తున్నాను. ఎవరో ఇక్కడ పని వేస్తాను, బట్టల నుంచి చూస్తాను, తీరమ్మ చూస్తాను. నువ్వేటే డేట్ నాకైతే అర్థం. నువ్వేటి న్యాయంగా పడ్డావు. నీ అంత చూస్తా, ఎప్పుడు నీ షాప్ అంత చూస్తా, ఈ ఐరన్ షాప్ ఏందో నేను అలాగే చూస్తా. ఇక్కడే ఉంటాను. ఇక్కడే నేను అక్కడే కుట్టుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడ ఉందా? నువ్వు పని లేదు ఇక్కడ ఉండడానికి. పని లేదు ఇక్కడ. చూసుకుందాం. ఓకే ఓకే కానీ పోతలే.